వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష. రాష్ట్ర అప్పులు ఆదాయాలపై చంద్రబాబు ఆరా. సచివాలయంలో రేవంత్ సమీక్ష. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ. నిరుద్యోగులను విద్యావంతులను సన్నాసులంటారా? రేవంత్ వ్యాఖ్యలపై గాదర్ కిషోర్ ఫైర్. కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు. రాజ్ తరుణ్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్. నార్సింగ్ పిఎస్ లో కేసు నమోదు చేసిన లావణ్య. తాడేపల్లిగూడెంలో జీఆర్ రెడ్డి కంటి ఆసుపత్రిలో కొత్త రకం దోపిడీ వెలుగులోకి వచ్చింది. కంటి చెకప్ కోసం వెళ్లిన వృద్ధురాలికి హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పి చికిత్స కోసం అదనంగా డబ్బులు డిమాండ్ చేశారు. మరో చోట చెక్ చేయించగా హెచ్ఐవి నెగిటివ్ రావడంతో వీరి బాగోతం బయటపడింది. జీఆర్ రెడ్డి కంటి హాస్పిటల్కు కంటి చెకప్ కోసం వెళ్లిన 70 ఏళ్ల వృద్ధురాలికి హెచ్ఐవి పాజిటివ్ అని తేల్చారు ల్యాబ్ నిర్వాహకులు. అయితే హెచ్ఐవి ఉన్న పర్వాలేదు, అదనంగా 10,000 కడితే ఆపరేషన్ చేస్తామన్నారు ఆసుపత్రి సిబ్బంది. హెచ్ఐవి అనగానే ఆందోళన చెందిన వృద్ధురాలి కుమారుడు ప్రైవేట్ ల్యాబ్కి తీసుకెళ్లి చెక్ చేయించగా నెగిటివ్ వచ్చింది. ఇదేంటని డాక్టర్ సందీప్ రెడ్డిని అడగ్గా ఇవన్నీ మామూలేనని, టెస్టులు ఫెయిల్యూర్ వల్ల వస్తుంటాయని సమాధానం ఇచ్చారు. కేసు పెట్టుకోమని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. వైద్యం కోసం వచ్చిన వారిని భయంకరమైన వ్యాధుల పేరుతో భయపెట్టి వారి నుండి భారీగా సొమ్ములు గుంజుతున్నారని బాధితుడి కొడుకు వాపోయాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సతీష్. థ్యాంక్ యూ అబిత. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జీఆర్ రెడ్డి కంటి హాస్పిటల్ అంటే కొంచెం పేరు ఉన్నది. ఈ వైద్యులు కూడా ఇక్కడ సరిగా చేయట్లేదన్న అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే పట్టణంలో ఒక విశ్రాంతి ఉద్యోగి అంటే ఒక వృద్ధురాలు కంటి చికిత్స నిమిత్తం గత నెల 28వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళగా రెడ్డి గారి కుమారుడైన సందీప్ రెడ్డి విశ్రాంతి ఉద్యోగి పలు కంటి పరీక్షలు చేసి ఎడమ కంటి శస్త్రచికిత్స వెంటనే చేయాలని చెప్పగా ఉద్యోగి కుమారుడు తెలిపాడు. ఈ నెల 27వ తారీఖు అంటే ఈ నెల 7వ తారీఖున రెడ్డి గారి హాస్పిటల్కి సంబంధించి రిటైర్ ఉద్యోగి కుమారుడు తీసుకుని వెళ్ళగా ఈ నెల 10వ తారీఖున హాస్పిటల్ ఆపరేషన్ చేయవలసి ఉండగా 9వ తారీఖు కల్లా అక్కడ హాస్పిటల్కి రావాలని చెప్పగా నిన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు అంటే హాస్పిటల్ ఆపరేషన్ ముందర టెస్టులు అవి చేస్తారు కాబట్టి ఆ టెస్టులకి ఉద్యోగాలకి రక్త పరీక్షలు చేస్తుంటే హెచ్ఐవి పాజిటివ్ జరిగింది.
పాజిటివ్ అని చెప్పి అక్కడ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో అది చెప్పడం జరిగింది. దానికి అదనంగా కిట్లు కలిసి వాటికి ఖర్చు అవుతుంది అని చెప్పి 10,000 రూపాయలు అవుతుందని చెప్పి అక్కడ డాక్టర్ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఉదరాలు కానీ వాళ్ళ అబ్బాయి ఇదేంటి మా తల్లి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతురాలుగానే ఉంది, హెచ్ఐవి అన్నది ఎంతవరకు అని చెప్పి మళ్ళీ టెస్టులు చేయించుకుంటానని చెప్పి రిక్వెస్ట్ చేసి అడగా మళ్ళీ టెస్టులు చేస్తుంటే హెచ్ఐవి నెగిటివ్ కింద రిపోర్ట్ వచ్చింది. ఈ విషయంపై రిటైర్ ఉద్యోగి కుమారుడు సందీప్ నిలదీశారు. ఎటువంటి సంఘటన సహజమే, టెస్టులో చేస్తారు, కాకపోతే ఇలా రావడం అనేది కామనే అని చెప్పి వైద్యులు కావాల్సి మీ కేసు పెట్టుకుంటారు, ఏం పెట్టుకోండి అన్నట్టుగా డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అయితే రెడ్డి గారి హాస్పిటల్ వ్యవహారం అయితే ఇలా ఉంది. అభిత. రైట్, థ్యాంక్ యూ సతీష్. హీరో రాజ్ తరుణ్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లావణ్య ఇచ్చిన ఎవిడెన్స్, 170 ఫోటోస్లతో పాటు అబార్షన్ చేయించిన మెడికల్ సర్టిఫికెట్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. రాజ్ తరుణ్ను పోలీసులు విచారించనున్నారు. హీరో రాజ్ తరుణ్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లావణ్య ఇచ్చిన ఎవిడెన్స్, 170 ఫోటోస్లతో పాటు అబార్షన్ చేయించిన మెడికల్ సర్టిఫికెట్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. రాజ్ తరుణ్ను పోలీసులు విచారించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్, ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ వెర్షన్ ఏంటి? ఇప్పటికేమైనా స్పందించారా? అయితే తాజాగా రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లావణ్య ఇచ్చిన ఎవిడెన్స్, అబార్షన్ చేయించిన మెడికల్ రిపోర్ట్స్ తో పాటు 170 ఫోటోస్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పూర్తిగా లావణ్య నార్సింగ్ పోలీసులకు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో రాజ్ తరుణ్ కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ యొక్క ఎవిడెన్స్ సంబంధించి పూర్తిగా మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే లావణ్య సమర్పించిందో వాటన్నిటిని కూడా హాస్పిటల్కి వెళ్లి దర్యాప్తు కూడా చేస్తారు. ఇవి వాస్తవమా కాదనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత రాజ్ తరుణ్ కూడా విచారించి ఇందులో రాజ్ తరుణ్ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఫోటోస్ తో పాటు ఇటు మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చింది కాబట్టి దీనిపైన పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకుంటారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక టీం ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు లావణ్య ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అంటే వీరు కలిసి ఉన్నప్పుడు సంబంధించిన ఫోటోస్ కావచ్చు, అప్పుడు దిగిన ఫోటో సంబంధించిన ప్లేస్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎవిడెన్స్ రూపంలో కూడా పోలీసులకు ఆధారాలు కూడా సమర్పించింది కాబట్టి దీని కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేస్తారు. వేగవంతం చేసిన దాని తర్వాత పోలీసులు ఇందులో నిజాలు అసలు దీనికి సంబంధించి ఎవరిపైన ఆరోపణలు చేసుకుంటారు,
అయితే మహవి మాల్హోత్రా సంబంధించి దాని విషయంలో కూడా కొంత ఎవిడెన్స్ కూడా ఇచ్చినట్లా తెలుస్తుంది. దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరిపి ఆమె ఇందులో సంబంధించి ప్రమేయం ఉంటే ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం పోలీసులు ఓవరాల్ గా ఎవిడెన్స్ పైన దర్యాప్తు జరిపి ఇందులో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. తెలంగాణ సచివాలయం ముందు వీఆర్పీ నాయకులు ధర్నా నిర్వహించారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోస్టుల సంఖ్యను పెంచాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధిని అభ్యర్థులతో మాట్లాడేలా చూడాలని కోరారు. నిరసన వ్యక్తం చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తమ డిమాండ్లను తెలిపే కరపత్రాలను సచివాలయం గేటు ముందు విసిరేశారు వీఆర్పీ. ఏముందో తెలియదు. అందరూ కూడా డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కనీసం డిసెంబర్ వరకు అన్న కాకపోయినా ఒక నెల 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి రాయడానికి ఉంటుంది. అలాగే గ్రూప్ 1 ఏదైతే ఉందో 1:100 రేషియోలో నిర్వహించాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, జీవో నెంబర్ 46 రద్దు చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఎంతోమంది ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఏ విధంగానూ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు లేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి ముందరకు వచ్చి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఇవి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఏడాది కూడా 1-2 లక్షలు కాదు, దగ్గర 10 లక్షల మంది వరకు ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు. ఉద్యోగం ఎంతమందికి వస్తుందండి? మహా అయితే 25,000-50,000 మంది. మిగిలిన నిరుద్యోగులందరూ వచ్చే ఏడాది రాస్తారు. అంటే రేషియో పెరుగుతూనే ఉంది. ఈ విధంగా రేషియో పెరుగుతున్నప్పుడు వీళ్ళకి జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్. ఏపీ మచిలీపట్నం రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఆయన పవన్, ఎన్డీఏ ఎంపీల చొరవతో బీపీసీఎల్ రాష్ట్రం వైపు చూపుతోందని అన్నారు. రిఫైనరీ ద్వారా సుమారు 25,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామమని స్పష్టం చేశారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్ కూడా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ. రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్తో కలిసి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఈ ఫ్లైఓవర్కు అనుమతులు తీసుకుని వచ్చింది మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనేనని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం 100 కోట్లు ఖర్చు పెడుతోందని అన్నారు.
కొద్ది రోజులుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చింది తామేనని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చింది మురళీమోహన్ శిలాఫలకం వేస్తే పనులు ప్రారంభమని భరత్ మరో శిలాఫలకం విడ్డూరంగా ఉందని పురంధేశ్వరి ఆక్షేపించారు. నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో, వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మార్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మురళీమోహన్ గారు ట్రాఫిక్ ఉన్న ఏరియా అయినా ఇక యాక్సిడెంట్లో కొన్ని యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళి చూపించి ఇది శాంక్షన్ చేయడమే కాకుండా దీంతో పాటు 4 చేయించాం. ఇవన్నీ కూడా వర్క్ కమెంట్స్ అయినాయి. ఇందాక చెప్పినట్టుగా ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు వాళ్ళు. ఆగస్టు 15కి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంత ట్రాఫిక్ని వాళ్ళ డైవర్ట్ ఇబ్బంది లేకుండా ఈజీ ఫ్లో, దేనికోసం సిగ్నల్స్ కూడా ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ ఫ్లో అవడానికి చేశారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా గత 5 సంవత్సరాలుగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఆ 2019లో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలాపథకం. మళ్ళా దానికోసం ఒక శిలాపథకం వేసుకొని దాని కమెన్స్మెంట్ ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఇలాంటి శిలాపథకం అయితే ఎవరు చూడం, భవిష్యత్తులో కూడా చూడబోం. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మేము గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ విశాఖకు రానున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రేపు స్టీల్ ప్లాంట్ను సందర్శించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పెట్టుబడులు ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి విశాఖకు రాబోతున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ సమస్యలకు క్రమంగా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. విశాఖ పర్యటన తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు కుమారస్వామి. అక్కడ ఎన్ఎండిసి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ.
మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు మంత్రి విశాఖపట్నం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం. అయితే ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు కార్మిక సంఘాలు, ప్రజానాయకులు, వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు ఏపీ తరహా పొత్తులకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వ్యూహమే కమలనాథులను కంగారు పెడుతోంది. ఇప్పుడిప్పుడే పార్టీ మంచి జోష్లో ఉన్న సమయంలో పొత్తులు అవసరమా అన్న ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే ఎక్కడ తమ పార్టీపై మళ్లీ ప్రభావం పడుతుందోననే కలవరంలో ఉన్నారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు జీహెచ్ఎంసీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీకి పూర్వ వైభవం దిశగా తమకు పట్టున్న గ్రేటర్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఏపీలో మాదిరే జనసేన, బీజేపీలతో కలిసి పొత్తులతో బరిలో దిగుతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారమే ఇప్పుడు కమలనాథులను కలవరపెడుతోంది. గతంలో కంటే పార్టీ బలోపేతం కావడం, ఇటు బీఆర్ఎస్ డీలా పడటం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలకు చంద్రబాబు ఎత్తుగడలు ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ హైకమాండ్ సై అంటే అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. గులాబీ నేతల చేతిలో శక్తివంతమైన ఆయుధం పెట్టినట్టే అవుతుందంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు శత్రువుగా భావించే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్న కసి ప్రజల్లో ఉంటుందని, అది తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క బీఆర్ఎస్కే కాదు, ఎంఐఎం పార్టీకి కూడా లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ వ్యూహాలు రచిస్తున్న తరుణంలో పొత్తులతో వెళ్తే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క బీఆర్ఎస్కే కాదు, ఎంఐఎం పార్టీకి కూడా లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పొత్తులతో వెళ్తే వచ్చే నష్టాన్ని హైకమాండ్కు వివరించాలన్న యోచనలో తెలంగాణ బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి 13.9% ఉన్న బీజేపీ ఓట్ల శాతం ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 35% పెరిగింది. ఇదే విషయాన్ని వివరించి పొత్తుల వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏపీలో 5 ఏళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నారు. ఈ నేపథ్యంలో పాత అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. అనంతరం ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఆహార సరఫరాకు సంబంధించి ప్రభుత్వ టెండర్లను పిలిచింది. వచ్చే నెల 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వరంగల్ జిల్లాలో పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోని గిరిజన తాండాల్లో గిరిజనులు శీతల పండుగను వైభవంగా నిర్వహించారు. శ్రావణం, ఆషాఢ మాసాల్లో ఈ పండుగ నిర్వహిస్తారు. పాడి పంట, పశుసంపద చల్లగా ఉండాలని కోరుతూ పలు రకాల పప్పు ధాన్యాలతో ప్రత్యేకమైన నైవేద్యాన్ని నిష్ఠతో తయారు చేసి గిరిజనుల ఆరాధ్య దైవమైన శీతల భవానికి సమర్పిస్తారు. వర్షాకాలంలో పశువులు వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతుంటాయి. అలా విలువైన పశుసంపద అంతరించిపోకుండా ఉండేందుకు గిరిజనులు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గిరిజనుల ఆరాధ్య గురువు సేవాలాల్ మహారాజ్ హయాంలో సాతి భవాని 7 మాతల పేరిట తాండా చివరలో అడవికి సమీపంలో అమ్మవార్లను నెలకొల్పి కొలవడం ప్రారంభించారు. గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ తదితరులకు పూజలు చేస్తున్నట్టే గిరిజనులు 7 అమ్మవార్లను పూజిస్తూ ఉంటారు. 7 అక్క చెల్లెళ్ళు, 7 అమ్మవార్లలో చిన్నదైన శీతలాదేవి పేరిట శీతల పండుగను జరుపుకుంటారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.